ఇద్దరూ గేటు ముందు ఢీకొన్నారు. ఓ సారీ, వెనక్కి అడుగేశాడు రాజేంద్ర. డాక్టర్ జగదీష్ చంద్ర రాజేంద్ర భుజం తట్టాక చిరునవ్వుతో ఇద్దరూ చట్టాపట్టాలేసుకుని శ్రీమహల్లోకి వెళ్లారు. శ్రీకాంత్ గది మధ్యగా వేసిన బల్లమీద ఆశీనుడే ఉన్నాడు. మిత్రులందరూ అతని చుట్టూ కుర్చీల్లో ఉన్నారు. గుడ్ నైట్ మిస్టర్ కాంత్ అన్నాడు జగదీష్ చంద్ర జేబులో చెయ్యేసి దేనికో వెతుకుతూ. రా జగత్. నమస్తే బాస్. రాజేంద్ర స్మితవదనంతో జేబులోని పర్సు తీసి శ్రీకాంత్ బల్లమీదుంచాడు. ఒరే, కొంప మునిగింద్రోయ్. జేబులన్నీ కంగారుగా వెతికాడు జగత్. ఏమిట్రా ఆశ్చర్యంగా అడిగాడు శ్రీకాంత్. పర్సు గంత కొట్టిందిరా, 500 గంగపాలయ్యాయి. ఏడుపు ముఖం పెట్టాడు జగత్. మెల్లగా అన్నాడు శ్రీకాంత్. కాదు, దొంగపాలయ్యాయి. శ్రీకాంత్ బల్లమీదున్న పర్సు చూసి ఒక్క గంతేశాడు జగత్. ఒరే కాంత్గా, ఇదేం మాయరా? మాయ నాది కాదురా, రాజుది. చిన్నగా నవ్వాడు శ్రీకాంత్. ఆరిపిడుగా గట్టిగా ఒక్కటి చరిచాడు రాజేంద్ర జబ్బ మీద. అయితే కావాలని ఢీ కొట్టావన్నమాట. ఓహోహో, ఏం హస్తలాగమనరా? రవిచంద్రవంక నవ్వుతూ తిరిగాడు. ఇన్స్పెక్టర్, ఇతన్ని అరెస్టు చేయి. నా పర్సు కొట్టేశాడు, పొట్టుపడ్డాడు. తీర్పు చెప్పండి జడ్జిగారు. రవిచంద్ర నవ్వుతూ శ్రీకాంత్ వంక చూశాడు. మిస్టర్ రాజు, గంభీరంగా ధ్వనించింది శ్రీకాంత్ కంఠం. డాక్టర్ జగదీష్ చంద్ర జేబు కొట్టేసినందుకు గాను నీకు శిక్ష. బాగా ఉన్నవాడి జేబులు కొట్టేసి ఆ డబ్బు మాకు సమర్పించుకోమని ఆర్డర్ జారీ చేస్తున్నాను. అందరి నవ్వులతో గది ప్రతిధ్వనించింది. కారణమంటూ లేకపోయినా ప్రతి 15 రోజులకు స్నేహితులందరూ శ్రీమహల్లో సమావేశమవుతుంటారు. ఏవో కబుర్లు చెప్పుకోసాగారు. ఆ మధ్య మోహన్ కనిపించాడు. పాపం జీవని ఇంటికి రానివ్వడం లేదు. బాగా దిగాలుపడి కనిపించాడు. సుదర్శన్ అన్నాడు. సతీష్ అన్నాడు. ఆ జీవన పతివ్రతామణుల జాబితాలో చేరిపోయిందటగా. ఏమిటి? ఆశ్చర్యం ప్రకటించాడు సుదర్శన్. అవును రోయ్, విన్నాను. జీవని పూర్తిగా మారిపోయిందట. మగ పురుగుని గేటు దాటనివ్వదట. ఒంటరిగా ఏమిటో ఆలోచిస్తూ ఉండిపోతుందట. మహీధర్ అన్నాడు. వారి సంభాషణ వింటున్న జగత్ అడిగాడు. జీవని ఎవరు? భార్యాభర్తలను విడదీసి పచ్చని కాపురాల్లో చిచ్చుపెట్టే ఒక భోగం యువతి. కసిగా అన్నాడు సుదర్శన్. ఆవిడ పుణ్య కథాశ్రవణం చేసి చెవులు పావనం చేసుకోండి అంటూ మొదలుపెట్టాడు సతీష్. అందాలలో అపరంజి రంభ, ఆటపాటల్లో అందవేసిన జాణ, గెజిటెడ్ ఆఫీసర్లకే ఎరవేసి లాగుతుంది. ఎంతటి సంస్కార హృదయుడైనా ఆవిడ అందానికి దాసోహమంటాడు. ఇప్పటికీ ఎన్ని పచ్చటి సంసారాల్లో చిచ్చురగిల్చిందో ఆ మహాతల్లి. అలాంటి నీచ స్త్రీలు సమాజానికే చీడపురుగులు. అలాంటి వారిని కొంతమట్టుకైనా నిర్మూలిస్తేగాని కుల స్త్రీలకి న్యాయం జరగదు. ఊరకుక్కల్లా నిర్మూలించేందుకు నవ్వాడు మహీధర్. ఊరకుక్కల కంటే నికృష్టమైనవిరా ఈ ఆడవారి బ్రతుకులు. అలాంటి జీవితాన్ని ఆశయించుకుని ద్వేషించకూడదు. అలాగే వదిలిపెట్టనకూడదు. ఏ కారణం వల్ల వారలా పతనమే ఉంటారో పరిశోధించాలి. ఒక స్థానంలో నిలుపు ప్రయత్నించాలి హృదయమున్న మానవుడు. గంభీరంగా అన్నాడు జగత్. పుట్టుకతోటే ఎవడూ మంచి చెడ్లు వెంట తెచ్చుకోడు. ఒకడి మంచి చెడ్లకు ఇతరుల బాధ్యత కూడా కొంత మట్టుకుంటుంది. ఒకడు చెడ్డవాడుగా పేరు తెచ్చుకున్నాడంటే అందులో ఇతరుల బాధ్యత కూడా ఎంత మట్టుకున్నది ఆలోచించాలి. తప్పంతా వాడి నెత్తిన రుద్ది నువ్వు దుర్మార్గుడివి అనడం అన్యాయం. వాడలా చెడు మార్గం అవలంబించడానికి పరిస్థితుల ప్రాబల్యం ఎలాంటిదో కూడా మనం ఆలోచించాలి. మరి ఒకడు పరిస్థితుల ప్రభావానికి లొంగి పతనమైపోతున్న సహృదయుల సహాయముండి చేయూతనివ్వగలవారుంటే నిలదొక్కుకోగలడు. ఎవరి సహాయము సానుభూతి లేనివాడు పరిస్థితులకి తలగొక్క ఏం చేస్తాడు? మానవుడు దేవుడు కాదు కదా. మీరు చెప్పిన జీవని వేసి కావచ్చు, భార్యాభర్తల్ని ఎడబాపే పాపాత్మురాలే కావచ్చు. ఆ స్త్రీ ఆ దుర్మార్గానికి దిగడానికి ఎలాంటి కారణాలున్నాయో ఆరా తీస్తే ఆమె నశయించుకోవడం కన్నా జాలే కలుగుతుంది. వేశ్యలను ఉద్ధరించడానికి పుట్టాడ్రా ఈ ప్రబుద్ధుడు, పరిహాసంగా నవ్వాడు సుదర్శన్. వీలైతే సమాజంలో ఒక స్థానం కల్పించామెకు. సతీష్ విసురుతో ఆవేశం పౌరుషం పొంగాయి జగత్తులో. మాటల వరకే కాదు, చేతలు కూడా మన దగ్గరున్నాయి. నెల్లాళ్లు గడువు. వేసిగా అసహించుకోబడుతున్న ఆ స్త్రీకి సమాజంలో ఒక ఉన్నత స్థానం కల్పిస్తాను. అలా కానినాడు ఒక పక్క మీసం గొరిగించుకుంటాను. ఉష్, మీసమే లేకపోతేనో నీకు? పగలబడి నవ్వాడు మహీధర్. ఆ మీసం గొరిగించుకునే రోజు నాటకాల మీసాలెట్టుకుని ఆ కాస్త తతంగం జరిపిస్తాడులెద్దు. సీరియస్గా అన్నాడు జగత్. హాస్యం కాదు, నిజంగా నా ప్రతిజ్ఞ నెరవేరుస్తాను. సరే, జీవన వివరాలు, ఇంటి వివరాలు తెలపండి.
జగత్ మాటపై ఎవరికీ విశ్వాసం కుదరలేదు. అయినా అడిగాడు కాబట్టి వివరాలు తెలిపారు. భాస్వతి కంఠం విని అంతా చెవులటి తిప్పారు. స్త్రీకి పురుషుని సమక్షంలో గాంభీర్యం దేనికి? స్త్రీకి ఒక వ్యక్తిత్వాన్ని సహించలేని ఒక పురుషుణ్ణి ఎత్తిపొడుపు. దీనిపై మీ అభిప్రాయం? అందరి వంక చూసింది భాస్వతి. ఎవడా పురుగు? కోపంగా వ్యంగ్యంగా అడిగాడు భాస్కర్. ష్! మెల్లగా. జలజకు కోపం వస్తుంది. ఎంత కోపమున్నా మగణ్ణంటే కోపం రాదు? చిలిపిగా జలజవంక చూసింది భాస్వతి. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్. జలజవంక నవ్వుతూ చూశాడు భాస్కర్. జలజ ఏమిటో ఆలోచిస్తూ భర్తరాకను గమనించలేదట. చిరునవ్వుతో గుమ్మంలోకి ఎదురేగి కోటు అందుకోలేదట. అందుకని ఆగ్రహించిన ఆయనగారు వేసిన ప్రశ్నిది. దీనిపై మీ అభిప్రాయం? కొందరు జలజ పక్షంగా, కొందరు జలజ భర్తపక్షంగా వాదనలోకి దిగారు. స్త్రీ శారీరకంగా అబల. పురుషుడి దయాధర్మాల మీద ఆధారపడింది ఆమె సుఖం. అతడు బయట సంపాదించి ఇంటికి తెస్తాడు. ఆమె వండాలి, అతనికి పెట్టాలి, తను తినాలి. ఆమె శక్తి అంతవరకే పరిమితమై ఉంది. అతను నవ్వించినప్పుడు తను నవ్వాలి, అతను ఏడ్చినప్పుడు ఏడవాలి, అతను దగ్గరికి రమ్మంటే రావాలి, దూరం పొమ్మంటే పోవాలి. అనాదిగా వస్తున్న స్త్రీ పురుషుల మధ్యనున్న సంబంధం ఇదే. ప్రకృతే స్త్రీని ఆ స్థానంలో ఉంచింది. పురుషుని నీడలో జీవించే మనిషికి స్వతంత్రమైన అభిప్రాయాలు, ఓ వ్యక్తిత్వము, స్వతంత్ర ఆపేక్ష దేనికి? అతను రాగానే ఆమె చిరునవ్వైనా నవ్వాలి, లేదా సిగ్గైనా ప్రకటించాలి. నేను ఓ మనిషినే అన్నట్టు పెద్ద గాంభీర్యం దేనికి? ఈ తిరుగుబాటు పురుషుడు సహించగలడా? తన తెలివినంతా ఉపయోగించాడు ఓ ఘనుడు. ఓరి నాగమ్మ, ఇది 20వ శతాబ్దమని మరిచి వాగుచున్నావురా చెమట. అతని ఉపన్యాసాన్ని పొల్లను విరిచినట్టు విరిచాడు ఓ ఉద్దండుడు. ఆడది సంపాదించి తెచ్చి వండి పెడితే మగాడు కాలు మీద కాలేసుకుని తినే కాలం ఉందని మరిచావు. మగాడికి సమానంగా ఆమె సంపాదించడం లేదా? తను ఓ మనిషి కాక మృగమా? స్వతంత్రమైన అభిప్రాయాలు, స్వేచ్ఛాప్రియత్వం ఎందుకు ఉండకూడదు? తనకిష్టమైన పద్ధతిలో తనెందుకు జీవించకూడదు? తన సంపాదనతో తాను జీవించే స్త్రీని సైతం తన బానిస చేసుకోవాలన్న దురహంకారం పురుషుడికెందుకు? ఇంట్లో మర్యాదగా బతక్క వీధిని పడి ఎవరు సంపాదించమన్నారా? నువ్వు చెప్పేదేమిట్రా? పురుషుడి నిరంకుశత్వాన్ని సహించలేక తలెత్తిన స్త్రీ తన బ్రతుకు తను బ్రతికేందుకు పురుషుడితో సమంగా బయట స్థానం ఏర్పరుచుకుంది. ఇలాగే చూస్తుండు. తన పనులన్నీ పురుషుడికి అప్పగించి బయట ఎంచక్క వ్యవహారం సాగిస్తుందో, చివరికి పిల్లలకనే బాధ్యత కూడా మగాడికి అప్పగించేస్తుంది మెల్లగా. గంభీరమైన వాదం కాస్త హాస్యంలోకి జారింది. జలజ మెల్లగా లేచి వరండాలోకి వెళ్ళింది. వరండా మెట్లపై ఉన్న క్రోటన్ మొక్కల్ని చూస్తూ ఓ స్తంభాన్ని ఆనుకుని నిల్చుంది. జలజ వెనకే వచ్చిన భాస్వతి జలజ భుజం మీద చెయ్యేసి మరో చేత్తో జలజ ముఖం తనకేసి తిప్పుకుంది. జలజ, బాధపడుతున్నావా? బాధకాక మరేమిటి భాస్వతి? నా వ్యక్తిత్వాన్ని, ఆదర్శాల్ని, అభిప్రాయాల్ని సహించలేని భర్త ఉన్నాక బాధకాక మరేమిటి? నువ్వు అదృష్టవంతురాలు భాస్వతి. స్వేచ్ఛాజీవి. నీకు ఎవరి ఆంక్షలు, అష్టదిగ్బంధనలు లేవు. దాంపత్య జీవితంలో ఏదో స్వర్గముందని భ్రమపడి ఆయన్ని ప్రేమించి పెళ్లాడేనే గాని నా వ్యక్తిత్వమే హరింపబడి జీవోత్సవంలాంటి బ్రతుకు పాలవుతాననుకోలేదు. విజ్ఞానయుతమైన ఆదర్శం, వ్యక్తిత్వము ఏర్పడ్డాక తగినంత స్వేచ్ఛ లేకపోతే హృదయం కసడికోతకి గురవుతుంది. నిజమే కాని జలజ, స్త్రీకి పతి నీడలో వ్యక్తిత్వం హరింపబడదు. నా జీవితానికి లెక్కకు మించిన విలువ ఊహించి భయపడుతున్నావు. పున్నమి చంద్రుని వెన్నెలతో నిండిన ఆ ఆకాశం వంక చూడు. పతి వెలుగు ముందు వెలవెలబోతున్న ఆ తారకలను చూడు. అదే చంద్రుడి లేని రాత్రి వినువీధి ఎలా ఉంటుంది? స్వచ్ఛమైన కాంతితో ఉజ్వలంగా ప్రకాశిస్తాయి తారకలు. అవి అంత ఉజ్వలంగా ప్రకాశించినా పున్నమినాటి అందం ఆకాశానికుండదు. పున్నమి చంద్రుని కాంతితో తమ కాంతిని కోల్పోయినట్లనిపించినా నిజానికి వాటి ప్రకాశం ఎక్కడా పోదు. అనాదిగా స్త్రీ కంటే పురుషుడు అధికుడుగా చలామణి అవుతున్నాడు కాబట్టి అతని పక్కన స్త్రీ వ్యక్తిత్వం ప్రకాశింపజాలదు. అయితేనేమి, అక్కడే ఉంది ఆనందం. అతడి పాదాల దగ్గరే ఆమె ఆనందం. డాక్టర్ శ్రీకాంత్ ఇంటి నుంచి మాలిని ఇంటి మీదుగా వెళుతోన్న భాస్వతి మెల్లగా మాలిని ఇంటి గేట్లోకి కాలు తిప్పింది. మాలిని, ఆమె సహోపాధ్యాయుని జానకి వరండాలో కుర్చీల్లో ఆసీనులై ఏవో కబుర్లలో ఉన్నారు. రండి, చిరునవ్వుతో ఆహ్వానించింది మాలిని. వెళ్లి కూర్చుంది భాస్వతి. దేవీ నవరాత్రులొస్తున్నాయి. మా ఇంట్లో దుర్గాపూజలు జరుగుతాయి. మీరు ఉత్సవంలో పాల్గొని మమ్మల్ని ఆనందింపజేయ ప్రార్థన. ఇన్విటేషన్ కార్డు అందించింది మాలినికి భాస్వతి. మాలిని మౌనంగా ఉండిపోయింది. మీరు క్షత్రియ బ్రాహ్మణులు కదూ? అంది జానకి. అవును.
ఏదో సినిమా విమర్శతో భాస్వతితో మాట్లాడడం లేదు మాలిని. అసలు తనతో ఆమెకి మాట్లాడే ఇష్టం లేకనే మాట్లాడడం లేదని గ్రహించింది భాస్వతి. ఈమెకెందుకో మేమంటే అంత ఇష్టం అనుకుంది. మీరేదో కబుర్లలో ఉన్నారు, వస్తాను అని లేచింది భాస్వతి. వాకిట్లో ఓ బిచ్చగాడు అమ్మా ఓ గుప్పెడు గింజలు వేయండమ్మా అంటూ వచ్చి నిల్చున్నాడు. జానకి అసహ్యంగా వాడి వంక చూస్తూ, దున్నపోతులా ఉన్నాం, కష్టం చేసుకు బతకరాదు, ముష్టెత్తుకోకపోతే దేహ కష్టం చేసుకోరాదు, 2 పూట్ల కడుపు నిండా కూడొస్తుంది కదా అంది కటు స్వరంతో. ఈ సోమరి వెధవలు మన చుట్టూ పడి వేధిస్తారు, ఒక్కసారి పొమ్మంటే పోరు, విసిగిస్తారు మాలినంది విసుగ్గా బెచ్చగాడి వంక చూస్తూ. ఒరే నీకాదరే చెప్పేది, పో వెధవా కసిరింది జానకి. యజమానురాలుండగా ఈవిడెందుకో ఇంత శ్రమ తీసుకుంటుంది నవ్వుకుంది భాస్వతి. దైన్యంగా బిక్కుబిక్కుమంటూ చూస్తున్న ఆ బెచ్చగాడిని చూస్తే ఎవరి మనసులోనైనా కరుణ సానుభూతి జనించక మానవు. హ్యాండ్ బ్యాగ్ తెరచి అంతా వెతికితే ఒక 5 పైసల బెళ్ళ దొరికింది. ఇందా అబ్బి. భాస్వతి 5 పైసల బెళ్ళ వాడి చేతిలో వేసింది. వాడి కళ్లల్లో వెలిగిన ఆనందం భాస్వతి ఆర్ద్ర హృదయానికి చల్లగా తాకితే మాలిని జానకి భాస్వతి తమని అవమానించడానికి తాము కాదన్న బెచ్చగాడికి డబ్బిచ్చిందని లోలోపలై ఉడికిపోయారు. ఉత్సాహంగా వెళ్లిపోతున్న బెచ్చగాడి వంక చూస్తూ ఒక నిట్టూర్పు విడిచింది భాస్వతి. ఇటువంటి అభాగ్యులను మనబోటి వాళ్లు విసుకుని కసరకూడదు. వాడు దుక్కలా ఉన్నా దున్నపోతులా ఉన్నా పని తోచక పని చిక్కకో సోమరిలా తయారై ఉండొచ్చు. సమాజంలో ఆర్థికంగా ఒక స్థానమున్న మానవులం మనం. అలాంటి వాళ్లకి తగిన జీవిక ఏర్పరిచి అందులో ఉత్సాహం కల్పించి ప్రోత్సహించాలి గాని ఇలా అసహించుకోవడంలో మన శ్రీమంతానికి కొరిగే ప్రయోజనమేమీ లేదు. అలా అయితే వాడిలో మార్పు రాదు. మన విసిరింపులకి కసిరింపులకి కొన్నాళ్లకి అలవాటు పడిపోతాడు కూడా. జానకి మాలిని అదృష్టి బరిపారు భాస్వతి మీద. జానకి లేచి వెళ్ళిపోయింది. నవ్వుకుంది భాస్వతి. అల్పబుద్ధులు. నేటి సమాజం నాగరికంగా వైజ్ఞానికంగా ఎంత అభివృద్ధి సాధించినా ఇంకా దీన్ని సంకుచితత్వం వదలకపోవడం శోచనీయం. సాటి మానవుడి కష్ట నిష్ఠూరాలు గుర్తించని స్వార్థపరత్వం మానవుల్లో అంతకంతకు ప్రబలిపోతోంది. ఈ కల్మషయుతమైన ప్రవృత్తి మానవుల్లో తొలిగితేనే గాని మన సమాజం సంస్కరింపబడదు. విద్యాధికులమైన మనమే ఈ బాధ్యతలను నిర్లక్ష్యం చేయరాదు. మనం ముందుకు రాకపోతే దరిద్రభారంతో అవిద్యతో కుంగిపోయే మానవుడు వస్తాడా చెప్పండి. ఈ బాధ్యతను ఉపేక్ష చేసి స్వార్థపరులను మనిపించుకోవద్దు. సంఘ సంస్కరణకి మనం తప్పకుండా పూనుకోవాలి. వెటకారంగా నవ్వింది మాలిని. వేళ్లు పాతుకుపోయిన ఓ మహావృక్షాన్ని కొడవలతో నరకబోండం హాస్యాస్పదం. ఒకరిద్దరు స్వార్థాన్ని త్యాగం చేసి సంఘోద్ధరణకి పూనుకోవడం అవివేకం, అది వెర్రి. అలా తేలిగ్గా తీసి పారేయకండి మాలిని. ఇంటింటికో పువ్వు ఈశ్వరునికో మాల అన్న మాట మరిచిపోకండి. కొన్ని వర్షబిందువులు కాలవలై, కొన్ని కాలవలు వాగై, కొన్ని వాగులు ప్రవాహమై, కొన్ని ప్రవాహాలు ఏకమైతే సముద్రమవుతుంది. నా నుంచి ఏమవుతుందని నిస్పృహపడ్డం అవివేకం. నేను స్వార్థాన్ని త్యాగం చేస్తే నన్ను చూసి నా బాట అనుసరింపజూస్తారు మరొకరు. కొడవలి అంటూ నన్ను హేళన చేశారే, గొడ్డలలో ఉన్న ఇనుమే కొడవల్లో ఉంటుంది. అవసరాన్ని బట్టి కొడవల్ని గొడ్డలి ఆకృతిలోకి మార్చుకోవడమే మన శక్తికి పరీక్ష. చూపవలసిన ప్రజ్ఞ అందులోనే. ప్రతి వ్యక్తిలోనూ అంతో ఇంతో సేవాభావం ఉంటుందని నా నమ్మిక. పరిస్థితుల ప్రాబల్యం వల్లనో అశ్రద్ధ వల్లనో అవకాశం లేకనో ఆ సద్భావం మరుగున పడిపోయి ఉంటుంది. దాన్ని వెలికి తీయాలి. ప్రయత్నపూర్వకంగా అవకాశాలు ఏర్పరుచుకోవాలి. తన దారి తనదైతే లాభం లేదు. ఎక్కడో పడిన వర్షబిందువు భూమిలో ఇంకిపోతుందే గాని సాగి చరిత్రకందదు. సాగే నీటితో కలిస్తే తను సాగి సార్థకమవుతుంది. సమర్థుడైన ఒక వ్యక్తిని ఆదర్శంగా ఉంచుకొని అతని అడుగుజాడల్లో నడవాలి. నాకు నా సోదరుడికి డాక్టర్ శ్రీకాంత్ స్నేహితుడేగాక గురుతుల్యుడు. మమ్మల్ని ఆజ్ఞాపించగలని గుర్తించాలి. ఒక మంచి పని జరగాలన్నా ఒక చెడ్డ పని జరగాలన్నా దానికి తగినంత ఆవేశముండాలి. అది శ్రీకాంత్లో అప్పుడప్పుడు వచ్చిపడుతూ ఉంటుంది. ఆ సమయంలో మంచి పనే జరగచ్చు, చెడ్డ పనే జరగచ్చు. కాని అదృష్టవశాత్తు చెడు సంభవించలేదంతవరకు అతని జీవితంలో. ఆపదలో ఉన్న ఒక వ్యక్తికి చేయూతనివ్వగల శక్తుంది. నిర్లిప్తత వహించడం గర్హనీయం. తోటి మానవుడి ఆక్రోశం ఆలకించని హృదయము ఓ హృదయమేనా? వాణ్ణి ఆపదలో ఆదరించక తన ఆనందంలో తాను మునిగే జీవితము ఓ జీవితమేనా? ఎవడి సుఖదుఖాలతో తనకి సంబంధం లేనట్టే మడిగొట్టు కూర్చునే మనిషి ఓ మనిషేనా? చివరి మాటల్లోని ప్రతి అక్షరము ఓ బల్లెమై మాలిని హృదయంలో లోతుగా గుచ్చుకుపోయాయి.
ఎవరిని దృష్టిలో ఉంచుకుని భాస్వతి ఆ బాణప్రయోగం చేసిందో గ్రహించిన మాలిని ముఖం రోషంతో అభిమానంతో అరుణబింబమే అయింది. ఎటూ తోచనప్పుడు భాస్వతికి లేడీస్ క్లబ్కి వెళ్లే అలవాటు. ఈవాళ ఏం తోచక కాసేపు కాలక్షేపమవుతుందని వెళ్ళింది క్లబ్కి. గెజిటెడ్ ఆఫీసర్ల భార్యలు, ఉన్నతోద్యోగాల్లో ఉన్న స్త్రీలు చాలామంది వస్తారక్కడికి. కొందరు మహిళలు తమకిష్టమైన ఆటలాడుకుంటారు, కొందరు కబుర్లలో ఉన్నారు. కలెక్టర్ గారి భార్య మీనాక్షి, లేడీ డాక్టర్ శ్రీలక్ష్మి, ఉపాధ్యాయుని మిస్ కౌసల్య ముగ్గురు మగవారి నిరంకుశ ప్రవర్తనపై అస్త్రప్రయోగం చేస్తున్నారు. స్త్రీకి పురుషునితో సమానమైన హక్కులు, స్త్రీ స్వాతంత్ర విజ్ఞానాలు, ఎన్నో విషయాలపై సంభాషణ దొర్లిపోతోంది. వాళ్ల సంభాషణ వింటూ కూర్చుంది. ఉద్యోగంలో ఉండే యువతి పురుషుడి వల్ల ఎలా బాధపడేది, తమ సరసన ఉద్యోగం చేసే యువతిని వారు ఈర్షతో చేసే అవమానాల వల్ల ఎలా దహించుకుపోయేది కొంచెంసేపు ఉపన్యసించిన కౌసల్య భాస్వతి వంక తిరిగి, ఏమిటి మీరేం మాట్లాడరు అంది నవ్వుతూ. నవ్వి ఊరుకుంది భాస్వతి. ఈ నారీ చరిత్ర నాకు తెలుసు. బాధ్యతాయుతమైన ఒక పవిత్ర వృత్తిలో ఉన్న ఆ యువతి చెడు నడత తనకి తెలుసు. డాక్టర్ లక్ష్మి పురుషుడి స్పర్శంటేనే గిట్టనట్టు కాసేపు మాట్లాడింది. నవ్వొచ్చింది భాస్వతికి. ఈ రమణీయమణి చరిత్ర తనకి తెలుసు. ఆమె ఆంతర్య ప్రవర్తనకి ఈ ఉపన్యాసానికి ఎక్కడా పోలిక లేదు. చివరికి మీనాక్షి అంది, ఈ మాత్రం మొదటే తెలుసుంటే నేను పెళ్లి చేసుకోకపోదును. ఇలా క్లబ్బులకి, సభలకి, సమావేశాలకి హాయిగా వెళ్ళొచ్చే స్వేచ్ఛ లేదండి. ఇంట్లో ఆ ఇద్దరు పిల్లలు, భర్త, పిల్లల్ని ఆయాకు అప్పగించి రావచ్చు. ఆయన గారు మాత్రం భరించరు. ఎందుకొచ్చిన తిరుగుళ్ళు, ఇల్లు శ్రద్ధగా చూసుకోక అంటారు. ఎంతసేపు పిల్లలు, ఇల్లు, మొగుడు అంటూ కూర్చోవడం చదువుకున్న యువతికి ఎలా సాధ్యం? చదువుకున్న యువతి పెళ్లం కావాలని మొదట ఓబలాట పడతారే గాని తీరా విద్యావతే భార్య అయితే ఆమెకు తగిన విలువ, మన్నన ఎవరి మగవాళ్లు. చదువుకున్న యువతలే ఇలా మగవారి సంకుచిత భావపరిధిలో పడి నలిగిపోతే ఇక మహిళాభ్యుదయం ఎలా సాధ్యమండి? అడుగడుగునా ఈ మగవాళ్లు కలిగించే అడ్డంకుల్ని తొలగించుకుని స్త్రీ పైకి రావడం ఎలా? ఏమైనా ఈ మగాళ్లు బుద్ధిలేని వాళ్ళంటాను. స్త్రీకి సరైన స్థానమిచ్చి మన్నించగల సహృదయులు అరుదు. వింటున్న భాస్వతి హఠాత్తుగా అంది, మగ పురుగన్నది లేకుండా దేవుడు ఓ ప్రత్యేకమైన లోకం, స్వర్గంలాంటి లోకం సృష్టించిస్తే మీరు కాపురముంటారా వెళ్ళి? ముగ్గురు తెల్లబోయారు. ఏమండోయ్, ఉండుండి బాంబు వదిలారు మీదకి అంది నవ్వుతూ కౌసల్య. మహిళాభ్యుదయం అంటే ఏమిటి? స్త్రీ వేదికలకి ఉపన్యాసాలివ్వడమా? ఇల్లు సంతలా వదిలేసొచ్చి బయట స్వేచ్ఛగా తిరగడమా మహిళాభ్యుదయం అంటే? ఇంట్లో తన బాధ్యత సక్రమంగా నెరవేర్చి బయట ఎన్ని ఉపన్యాసాలైనా ఇవ్వచ్చు. ఒక గెజిటెడ్ ఆఫీసర్ భార్య సంగతి చెబుతా వినండి. ఏదో మీటింగ్ అయ్యాక ఆమెతో కలిసి ఇంటికి వెళ్లాను. ఇల్లేమో సంతలా ఉంది. ఆఫీసు నుంచి వచ్చిన భర్త తనొచ్చేసరికి ఇంట్లో ఇల్లాలు లేకపోవడంతో రుసరుసలాడుతున్నాడు. చంటివాడి ఏడుపు. నన్ను బయట తోటలో కూర్చోబెట్టి వచ్చింది ఆవిడ. పెద్దవాడు 8 ఏళ్లవాడు. వాడు ఓ తూనీగ తోకకి దారం కట్టి తిప్పుతూ ఆనందంగా గంతులు వేస్తున్నాడు. తల్లి ముసిముసి నవ్వులు వలకబోస్తోంది. కొడుకు ప్రతాపం చూస్తోంది. ఆ పిల్లాళ్ళలో పెరుగుతున్న హింసా ప్రకృతిని చూస్తుంటే తల్లి వేదికలెక్కి మహిళాభ్యుదయం గురించి ఉపన్యసించే కంటే ఆ పిల్లల బాగోగులు విచారిస్తూ పిల్లల్ని ఆదర్శ వ్యక్తులుగా తీర్చిదిద్దగలిగితే ఈవిడ చదువుకి సార్థకత ఉండేది కదబ్బా అనిపించింది నాకు. కన్న సంతానాన్ని ఆయాకు అప్పగించి ఇల్లు నౌకర్ల మీద వదిలేసి బయట ఉపన్యాసాలతో తను ఉద్ధరించేదేమిటి? బిడ్డల కన్న తల్లి ఆమె. బాధ్యతారహితంగా ప్రవర్తించడం దేశానికి నష్టం. భావి భారత పౌరులు కావలసిన ఆ బిడ్డలు అప్పుడే ఇంత హింసామూర్తులుగా ఉంటే పెద్దయ్యాక వారి రూపం ఊహించుకోవచ్చు. కొందరు మహాపురుషులు బాట వేస్తూ పోతుంటే ఈ ప్రబుద్ధులు కాస్త చెరుపుతూ పోతుంటారు. ఇలాగే అయితే ఇంకా 100 శతాబ్దాలైనా మన దేశం బాగుపడదు. ఆమె నేర్పు కలదైతే ఇంట్లో చక్కదిద్దుకుని బయటికెక్కడం బాగుంటుంది. మీనాక్షి ముఖం ఎర్రబడింది. భాస్వతి ఎవరిని గురించో కాదు చెప్పడం, తనను గురించే. 15 రోజుల క్రితం ఓ మీటింగ్ అయ్యాక తనతో వచ్చిన భాస్వతి అప్పుడు ఇలాగే వాదం వేసుకుంది. కౌశల్యని ఉద్దేశించి అంది భాస్వతి, మీరన్నట్టు ఉద్యోగం చేసే స్త్రీ మగాళ్ల వల్ల కొంత ఇబ్బందికి గురవుతుంది, నిజమే. కాని ఆ స్త్రీలో మగవాణ్ణి కవ్వించే స్వభావం ఉన్నప్పుడే తీవ్ర పరిహాసానికి, అవమానానికి లోనవుతుంది. తన మానాన తను పోయి బుద్ధిమంతురాల్లా ఇంటికొచ్చే స్త్రీ ఇలా బాధపడుతూ పోవలసిన అవసరం రాదు. మొదట్లో ఆమె స్వభావం తెలియక గిల్లుకొనేవారే తర్వాతైనా తమ పద్ధతి మార్చుకోకపోరు. వచ్చిన చిక్కల్లా కవ్వించే స్త్రీల వల్లే. ఒక పొంతులమ్మ సంగతి. ఆమె నా స్నేహితురాలు, గ్రాడ్యుయేటు.
యవ్వన ప్రాంగణంలో అడుగుపెట్టే ఆడపిల్లలకి మార్గదర్శిని కావలసిన ఆ యువతి చరిత్ర చాలా హీనమైంది. తమ టీచర్ జీవిత ప్రభావం చాలామంది విద్యార్థుల మీద పడుతుంటుంది. తమ టీచర్ నుంచి నేర్చుకోవలసిన అనేక విషయాలుంటాయి. ఆ పంతులమ్మ అవివాహిత. బయట కుమారీ గౌరవం పొందుతూనే రహస్యంగా శరీర తాపం చల్లార్చుకుంటుంది. ఒకరిద్దరితో పోలేదు ఆమె ప్రణయ వృత్తాంతం. 1/2 డజన్ మించే ఉండొచ్చు సంఖ్య. ఎవరో చెప్పగా విన్న కథ కాదిది. ఒకసారి నేను ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు బల్లమీదున్న ఓ నవల చదివి పంపిస్తానని చెప్పి తెచ్చుకున్నాను. అందులో ఉన్నాయి 2 ప్రేమలేఖలు. అప్పుడు అనిపించింది నాకు, ఈవిడ స్వేచ్ఛా జీవితము, నేర్చిన చదువు తీసుకెళ్లి వల్లకాట్లో కాల్చిరానా అని. అలాంటి చదువు వల్లో, ఆ స్త్రీ స్వేచ్ఛా జీవితం వల్లో దేశ చరిత్ర కళంకితమవుతుంది. పవిత్రమైన అధ్యాపక వృత్తిలో ప్రవేశించే ముందు అందుకు తను తగునో కాదో చూసుకోవలసిన మాట. అక్కడ పాఠ్యపుస్తకాల్లోంచి 2 ముక్కలు చెప్పిరావడం కాదు. ఆ బాలికల హృదయాలు విజ్ఞాన సౌరభంతో నింపి వికసింపజేయాలి టీచర్. అందుకు తన జీవితం ఆదర్శప్రాయంగా ఉండాలి. కత్తివేసిన నెత్తురు చుక్క లేదు కౌసల్య ముఖంలో. సిగ్గుతో తల వాలిపోయింది. భాస్వతి విమర్శించింది ఏ పొంతులమ్మనో కాదు, తననే. నేర్చుకున్న విద్యకి సార్థకత ఉండాలి. చేస్తున్న వృత్తికి జీవితానికి సంబంధం ఉండాలి. నా ఎరుకలో ఉన్న లేడీ డాక్టర్ వితంతువు. ఇంకా వయసు చెల్లిపోలేదు. పైకి వల్లించే నీతులేమో పురుష వాసనంటే గిట్టనట్టుంటాయి. లోపల లొటలొట, కడుపు పోగొట్టుకోవడానికి మందు తీసుకుంటే ప్రాణం పోయే ప్రమాదం ఏర్పడింది. నా బ్రదర్ ప్రభాత్ 2 రాత్రులు శ్రమించి పోయే ప్రాణం నిలబెట్టాడు. అందుకు 700 ఫీజు ముట్టింది. డాక్టర్ శ్రీలక్ష్మి ముఖం వివరణమైపోయింది. మన ఆడవాళ్ల ధోరణి నాకు నవ్వు తెప్పిస్తోంది. బయట మగాళ్లతో ఎంత వాదులాడినా, స్త్రీ హక్కుల కోసం ఎంత పోరాడినా, మగవారిపై ఎంత బాణప్రయోగం చేసినా చివరికి స్త్రీ ఆంతర్యం కోరేది పురుషుడి పాదాల దగ్గర చోటు. ఈ సత్యం కాదని గుండెల మీద చెయ్యేసుకుని చెప్పగలిగే స్త్రీ ఉందంటారా? ఈ వాదనలు, పోరాటాలు చూస్తుంటే మగవారితో కొంటె సరసాలు, ప్రణయ కలహాలు అనిపిస్తాయి నాకు. బయట మగాడితో స్త్రీ హక్కులకై, స్వేచ్ఛ స్వాతంత్రాలకై ఎదురుపడి వాదులాడొచ్చిన స్త్రీ ఇంట్లో అతను కుర్చీలో కూర్చుంటే తను కింద వినయంగా కూర్చోడానికి బిడియపడదు. అక్కడే ఉంది ఆమెకి అనంతమైన ఆనంద మాధుర్యం. ఆ మాధుర్యం మీరు బాగా ఆస్వాదించి మత్తెక్కి చెబుతున్నారు కదూ. డాక్టర్ శ్రీకాంత్ పాదాల వద్ద ఇంకా మంచి మాధుర్యమే లభ్యమై ఉంటుంది. గాయపడ్డ స్త్రీ హృదయంలో తలెత్తిన ప్రతీకార వాంఛ భాస్వతి మృదు హృదయంలోకి చొచ్చుకుపోయింది. డాక్టర్ శ్రీలక్ష్మి ముఖంలోకి నిశ్చేష్టురాలై చూస్తుండిపోయింది భాస్వతి. విజయ పతాకం రెపరెపలాడింది శ్రీలక్ష్మి కళ్లల్లో. ఆ అనుభవాన్ని బహిరంగంగా ఒప్పుకోవడానికి బిడియమవుతుందేమో. శ్రీలక్ష్మి నవ్వులో విషం చిమ్మింది. దిగ్గును లేచి గుమ్మం వంక 2 అడుగులు వేసిన భాస్వతి తల తిప్పకుండానే గంభీరమైన వేదనా కంఠంతో, నాకు ప్రభాతెంతో, శ్రీకాంతు అంతే. ఆ పవిత్ర స్నేహబంధం నాకు తెలుసు డాక్టర్. దెబ్బతిన్న స్త్రీ హృదయం కాటు వేస్తుందన్న సత్యం మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక వస్తాను. గుండెను తొలిచే బాధతో వడివడిగా నడిచి కారులో పడి స్టార్ట్ చేసింది. కౌసల్య పరిగెత్తుకొచ్చింది. భాస్వతి. వణుకుతున్న చేతులతో భాస్వతి చేతులందుకుని ముఖం మీద కప్పుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏమిటి కౌసల్య ఇది? కళ్ళు తెరిపించారు భాస్వతి. లేకపోతే ఒక అమూల్య అవకాశాన్ని పోగొట్టుకునేదాన్ని. ఆనంద నన్ను పెళ్లి చేసుకోమని కోరాడు, ప్రార్థించాడు. తిరస్కరించాను నిర్దయగా. పిచ్చివాడయ్యాడు. ఇప్పుడు వెళ్ళి నా ఆనందిని రక్షించుకోగలను. అతన్నే పెళ్లి చేసుకుంటాను. ఆవేశంగా పరిగెత్తి వెళ్ళిపోయింది కౌసల్య. ఒక్క నిట్టూర్పు విడిచి కారు స్టార్ట్ చేసింది భాస్వతి. డిస్పెన్సరీ నుంచొచ్చిన ప్రభాత్ సోదరి వాడిన ముఖం చూసి, భాసు ఏంటలా ఉన్నావు అన్నాడు ఆదురుదాగా. ఏం లేదు. లేకపోవడమేమిటి? ఆ కళ్ళు జ్యోతుల్లా ఎర్రబడ్డాయిందుకు? తలపోటు విపరీతంగా ఉంది ప్రభు, అంతే. అయితే ఇంజెక్షన్ చేస్తానుండు. వద్దు ప్రభు, తగ్గుతోంది. అన్యమనస్కంగా ఉన్న సోదరిని చూసి ఏదో జరిగిందని ఊహిస్తూ బయటకు వెళ్లిపోయాడు ప్రభాత్. మరునాడు ఉదయం భాస్వతి శ్రీకాంత్ డిస్పెన్సరీకి వెళ్ళింది. ఆమె అప్పుడప్పుడు వెళుతుంది అక్కడికి. రోగుల్ని పరామర్శిస్తూ వాళ్ల కష్ట నిష్ఠూరాలు కనుగొంటూ నర్సులకి తగు సలహాలిస్తుంటుంది. ఒక నర్సు కొత్త రోగుల గురించి వివరాలు తెలుపుతుండగా 5వ నెంబర్ గదిలో అడుగుపెట్టింది భాస్వతి. 2 మంచాల మీద 2 రోగులున్నారు. క్రితంసారి తనొచ్చినప్పుడు ఒక రోగిని గురించి తెలుసు భాస్వతికి. 2వ మంచం మీద పడుకున్న రోగి కొత్తగా వచ్చాడు. తీవ్రమైన జ్వరంతో స్పృహ కోల్పోయి ఉన్నాడతను. ఎవరూ బంధువులు లేరా ఇతనికి? నర్సు వంక చూసింది భాస్వతి. ఎవరూ లేరు పాపం. జ్వరంతో ఇంట్లో పడుంటే ఇతని స్నేహితులు టాక్సీలో తీసుకొచ్చారిక్కడికి. ఇతని పేరు కృష్ణ.
మంచి వ్యాసరచయితే కాక నవలా రచయిత కూడా. మా బ్రదరు ఇతను మంచి స్నేహితులు. ఓహో, దగ్గరగా వెళ్ళి ఒళ్ళు తాకి చూసింది. తెలివిలో లేడు. మంచి శ్రద్ధ తీసుకోకపోతే బ్రతకడేమో. జాలితో కూడిన బాధ కలిగింది. ఇంతమంది రోగుల్లో ఇతని గురించి ప్రత్యేకించిన శ్రద్ధ ఎవరు తీసుకుంటారు? భాస్వతి హృదయంలో ఏదో ఊహ తళుక్కుమంది. డాక్టర్ శ్రీకాంత్ కారు డిస్పెన్సరీ ముందు ఆగగానే ఒక వృద్ధుడు పరిగెత్తుకొచ్చాడు. బాబుగారు, మా మీద దయతల్చాలి. ఇక్కడ మాకో కొంప ఏమన్నానా? మీరేమో పిల్లాడికి ఆపరేషన్ చేస్తాను, ఇక్కడే ఉండండి అన్నారు. నరసమ్మగారేమో ఏడో సోట్లేదు, ఏడకైనా ఎల్లి ఉండమన్నారు. ఏడకపోం బాబూ. నిన్న సాయంత్రం చెప్పాడు శ్రీకాంత్. ఆ వృద్ధుడికి కొడుకు కాలు ఆపరేషన్ చెయ్యాలని. నర్సు చెప్పిందా ఎక్కడికైనా వెళ్ళి ఉండమని? కోపంగా లోపలికి వెళ్లాడు శ్రీకాంత్. హాస్పిటల్కొచ్చిన వారిని నాకు తెలియకుండా ఎందరినీ వెళ్లగొడుతున్నారిలా. ముసలాడికి ఇక్కడ చోట్లేదని చెప్పిందెవరు? తీక్షణంగా ప్రశ్నించాడు ఓ నర్సుని. నేనే డాక్టర్, భయపడుతూ అంది నర్సు. నిజంగానే రూమ్స్ ఖాళీ లేవు. రూమ్స్ లేకుండా ఉండొచ్చు, మీ ఇల్లు లేదు? ఇక్కడ ఇల్లు వాకిల్లేని పేదవాడు ఇంత దూరం పుట్టాడు ఆపదతో వస్తే ఎక్కడికో వెళ్లి ఉండమండం కన్నా మీ ఇంటికి తీసుకెళ్లి 2 రోజులుంచుకుని ఆశ్రమించినంత మాత్రాన వాళ్ల బరువేమైనా ఎత్తుకు తిరిగేదానివా? ఇతడికి ఎలాగో చోటు సర్దు. తెల్లబోయింది నర్సు. డాక్టర్ తలెత్తి చూశాడు శ్రీకాంత్. ఓ రండి. ఏంటి, మళ్ళీ మీ ఫాదర్కేమైనా సుస్థి చేసిందా? అడిగాడు నవ్వుతూ వచ్చిన యువతి వంక చూస్తూ. మళ్ళీ ఈవాళ్ల నాన్నకి గుండెలో పోటొచ్చింది. 3 మాసాల నుంచి నెమ్మదిగానే ఉన్నాను. ఈవాళ అక్కకి సీరియస్గా ఉందని టెలిగ్రామ్ రావడంతో మళ్లీ గుండెలో పోటు తీసుకుంది. క్షమించాలి, నేను రావడం పడదిప్పుడు. ఈ గంటలో చేయవలసిన ఆపరేషన్ కేసు ఒకటుంది. డాక్టర్ ప్రభాతిని పంపిస్తాను అని అక్కడే కుర్చీలో కూర్చున్న ప్రభాతితో, ఈమె మిస్ లిల్లీ రోజ్. ఈమె ఫాదర్కి అప్పుడప్పుడు గుండెపోటు వస్తుంటుంది. నువ్వెళ్ళు అని చెప్పాడు. లిల్లీ రోజ్ తను ఎక్కొచ్చిన రిక్షాలోనే ఎక్కబోతుంటే, ఏమండి, మీ దారిని మీరు వెళ్ళిపోతే మీ ఇల్లు వెతుక్కుంటూ నేనెలా రాను? నవ్వుతూ అన్నాడు ప్రభాత్, కనుబొమ్మలు అందంగా చిట్లిస్తూ. సారీ, అడ్రస్ ఇవ్వడం మరిచాను. హ్యాండ్ బ్యాగ్ తెరిచింది. రిక్షావాడికి డబ్బులిచ్చేసి నా కారులో ఎక్కండి. ఇల్లు వెతుకునే ప్రయాస నాకు దప్పుతుంది. మీకు? సిగ్గుపడిందామె. చాలాసేపు తటపటాయించింది. సిగ్గుపడుతున్నారా? పర్వాలేదు, రండి. లిల్లీ కారుకి కూర్చుంది. రిక్షావాడికి డబ్బులిచ్చేసి కారు స్టార్ట్ చేసి నవ్వుతూ అన్నాడు ప్రభాత్. చూడబోతే చదువుకున్నవారిలా ఉన్నారు. మగవాళ్లంటే ఏమిటంత సిగ్గు భయము? ఈ మాటు విమర్శకి ఆమె బిత్తరపోయింది, సిగ్గుపడింది. లిల్లీ రోజ్ తండ్రి సాల్మన్, క్రిస్టియన్లు. ప్రభాత్ పరీక్ష చేసి ఇంజెక్షన్ చేశాక లిల్లీ కాఫీ తెచ్చిచ్చింది. కాఫీ తీసుకుని లేచాడు ప్రభాత్. కారులో ఎక్కి కూర్చున్నాక ప్రభాత్కి అంతదాకా నౌకరు పట్టుకు తెచ్చిన బ్యాగ్ అందుకుని ప్రభాత్కి ఇస్తూ, సాయంత్రం మీరొస్తారా? డాక్టర్ శ్రీకాంత్ గారొస్తారా? అంది లిల్లీ. ఎవరిని రమ్మంటారు? అతనికి తెలియకుండానే చిలిపితనం ప్రవేశించింది గొంతులో. తెల్లని శరీర వర్చస్సుతో పెద్ద పెద్ద కళ్ళుగల అందమైన ముఖంతో ప్రభాత్ని ఆకర్షిస్తోంది ఆమె రూపం. సభ్యత కాదనుకుంటూనే ఆమె మీదకి ప్రసరిస్తున్న చూపులకి కళ్ళం వేయలేకపోతున్నాడు. వీలుంటే మీరే రండి, చిరునవ్వుతో చెప్పింది లిల్లీ. ప్రభాత్ కారు వెంటే పరిగెత్తిన మనసు 5 నిమిషాలకుగాని బొందులో ప్రవేశించలేదు. భలే చిలిపివాళ్లా ఉన్నాడు. చిన్నగా నవ్వుకుంది. కృష్ణేడి? ఆశ్చర్యంగా అడిగాడు శ్రీకాంత్ ఖాళీ మంచం చూస్తూ. నర్సు చెప్పింది. ఉదయం లాయర్ భాస్వత్ వచ్చింది. కృష్ణ తెలివిలో లేడప్పుడు ఇక్కడ సరిగ్గా ట్రీట్మెంట్ జరుగుతుందో లేదోనని చెప్పి తనతో తీసుకుపోయింది. ఎన్నడూ భాస్వతి మీద కోపం రాలేదు శ్రీకాంత్కి. నర్సు చెప్పిన విషయం బాగా కోపం కలిగించింది ఆమె మీద అతనిలో. భాస్వతి అలా చేయవలసింది కాదు. ఇక్కడ ఏ రోగి మీద లేని అభిమానం కృష్ణ మీద కలగడానికి కారణం అతను చుట్టమా ఆమెకి? ఒక్క క్షణమైనా ఆగకుండా కారు తీసుకుని భాస్వతి ఇంటికి వెళ్లాడు శ్రీకాంత్. కొద్దిగా తెలివిలోకొచ్చాడు కృష్ణ. కృష్ణ చేతికి పళ్లరసం అందిస్తున్న భాస్వతి గదిలో అడుగుపెట్టిన శ్రీకాంత్ను చూసి తెల్లబోయింది. శ్రీకాంత్ని చూసి కాదు, అతని ముఖంలోని కాఠిన్యము ఆగ్రహము చూసి నిట్టూరుస్తూ. మంచం మీద తలగన్నానుకొని కూర్చున్న కృష్ణను, మిస్టర్, ఎలా ఉంది ఒంట్లో అని పలకరించాడు. వెలుగు దర్శనం చేసుకోబోయిన మానవుణ్ణి చీకటి కబళించినట్టుగా ఉంది. విరక్తిగా నవ్వాడు కృష్ణ. మీకు జీవితమంటే అంత భయమూ విరక్తినా? నవ్వాడు శ్రీకాంత్. జీవితమంటే కాదు, జీవించాలంటే భయం. అదే నవ్వు. శ్రీకాంత్ వెళ్లబోతూ, నాతో వస్తావా భాస్వతి? నీతో ఒక్క మాట మాట్లాడాలి అన్నాడు. భాస్వతి అతన్ని అనుసరించింది. వెళ్లి కారులో కూర్చున్న శ్రీకాంత్
తలుపు దగ్గర నిల్చున్న భాస్వతితో, నీకంతగా రోగులకి సేవ చేయాలనుంటే నా డిస్పెన్సరీలో నర్సు ఉద్యోగం ఇస్తాను, కానీ నీ చిత్తమొచ్చిన వాడిని నా హాస్పిటల్ నుంచి తీసుకురావడం మర్యాద కాదు అన్నాడు. లాగి చెంపమీద కొట్టినట్టు అనిపించింది భాస్వతికి. పాపం అతనికెవరూ బంధువులు లేరట. అతను చూస్తే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. జాలేసింది. ఇంటికి తీసుకొచ్చాను. నా దగ్గర ఎన్నో సీరియస్ కేసులు, దిక్కులేనివారు ఎందరో వస్తుంటారు. అయితే వాళ్ళందర్నీ నీ దగ్గరికి ప్రత్యేకమైన సేవ కోసం పంపించమంటావా? శ్రీకాంత్ చేసిన వ్యంగ్యానికి తల వాచిపోయింది. భాస్వతి అసామాన్యమైన యువత అనుకున్నాను. ఒక మామూలు ఆడదాల్లా ప్రవర్తిస్తుందనుకోలేదు. ఎప్పుడూ ఒక బలహీనత గుర్తించు. దారిలో ఏ అడ్డంకులు హెచ్చుతగ్గులు లేనంతవరకు ప్రవాహం నిర్మలంగా నెమ్మదిగా ఏ ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది. ఏదైనా అడ్డు తగిలినప్పుడు ప్రవాహం బలహీనమైందైతే గతి తప్పుతుంది. ప్రవాహంలో తీవ్రత ఉంటే అడ్డు నిలిచిందాన్ని చీల్చుకుని ముందుకు సాగుతుంది. మానవ జీవిత ప్రవాహాలు అంతే భాస్వతి. ఏ ఆటంకాలు లేక సాగే జీవితంలో ఆ వ్యక్తి ప్రత్యేకత ఏమీ లేదు, ప్రతిభ లేదు. స్వార్థానికి అంకురార్పణ చేసే అనుబంధ బాంధవ్యాలు అడ్డుగోడలు కాగలవు ఆదర్శ సాధనకి. అప్పుడే జీవితానికి పరీక్ష, ఆత్మస్థైర్యానికి స్థిర సంకల్పానికి పరీక్ష. అడ్డు నిలిచిన దానిని చీల్చి చెండాడి ముందుకు సాగిపోవాలి. గతి తప్పరాదు, ఓటమి పొందరాదు. అప్పుడే ఈ జీవితం ఈ మానవుల ముందు హుందాగా ఆదర్శప్రాయంగా నిలబడగలదు. రకరకాలుగా పయనించే ఈ మానవ జీవితం ప్రవాహాలు సగర్వంగా తిలకిస్తూ బాటలు వేయగలదు. అభిమానంగా తలెత్తింది భాస్వతి. కృష్ణంటే ఈర్షపడుతున్నావు కదూ కాంత్? భాస్వతి! అదురుపాటుతో బాధగా అరిచాడు శ్రీకాంత్. గాయపడ్డ పాముల మెలికలు తిరిగిపోయింది అతడి హృదయం. శ్రీకాంతుడు ఈర్ష్యాద్వేషాలకి అతీతుడు. గంభీరంగా అన్నాడు, నేనెవర్నీ ద్వేషించను, ఎవర్నీ ప్రేమించను కూడా. ఈ ఈర్ష్యాద్వేషాలు, మమతానుబంధాలు తన జీవితాన్ని ప్రేమించేవాడికే గాని జీవోత్సవంలా బ్రతుకుతున్న నా బోటివాడికి అంటావు. ఈ మాటలంటూనే కారు స్టార్ట్ చేశాడు. రాత్రి 8 కొట్టాక శ్రీకాంత్ డిస్పెన్సరీ నుంచి బయటపడ్డాడు. కారులో కూర్చుని స్టార్ట్ చేస్తుంటే కుమారొచ్చాడు. ఓ చీటీ శ్రీకాంత్కిచ్చి, భాస్వతక్క మీకిమ్మంది అన్నాడు. చీటీ జేబులో వేసుకుని కారు పోనిచ్చాడు శ్రీకాంత్. భోజనానంతరం పక్క మీద వాలి చీటీ విప్పాడు. డియర్ కాంత్, గాలి లేని చోట జ్యోతి నిశ్చలంగా వెలగగలదు. గాలి సోకితే దాని స్థిరత్వం బయటపడిపోతుంది. గాలి తాకిడికి అల్లల్లాడిపోతుంది జ్యోతి. గాలి విసురుగా వీస్తే ఆరిపోతుంది కూడా. ప్రశాంతంగా ఉన్న పరిస్థితుల్లో నేను స్థిరచిత్తను అనుకునేదాన్ని. ఈవాళ జరిగిన సంఘటనతో నాలో ఉన్న అల్పత్వమే అనుకో, బలహీనతే అనుకో, బయటపడిపోయింది. ఇక నుంచి ఈ లోపాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను. లేని మాట తనపైకి విసరబడితే అది ఎటువంటి నిశిత బాణమై హృదయాన్ని చీల్చుతుందో మొన్న లేడీస్ క్లబ్లో జరిగిన సంఘటన వల్ల అనుభవపూర్వకంగా తెలుసు నాకు. ఏదో ఆవేశంతో కుసుమకోమలమైన నీ హృదయాన్ని నొప్పించాను. నీ హృదయ నైర్మల్యం ఎరుగుండి కూడా ఏదో మైకంతో అనేశాను. ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను. నన్ను క్షమించానని తెలిసే వరకు నీ ఎదుటికి రావడానికి నాకు ముఖం చెల్లదు. క్షమిస్తావు కదూ భాస్వతి? ఆవేశంలో మానవుడు ఏదో తప్పు చేస్తాడు. ఆవేశం చల్లారుతుంది, వివేకం మేల్కొంటుంది, పశ్చాత్తాపం రగులుతుంది. అప్పుడు జీవితంలో మిగిలేది ఆనందమూ విచారమూ లేని రసహీనమైన బూడిద. భగ్న హృదయులకి శిథిల జీవితంలో మిగిలేది ఈ బూడిదేగా. నిర్లిప్తంగా నవ్వుకున్నాడు శ్రీకాంత్.